హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ చిన్న స్నాక్ ఐటెమ్ చేసుకుందాము. నోటికి చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే ఒంటికి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మీ అందరిని హైరాణ పెట్టకుండా ఈజీ ఐటెమ్స్‌తోనే నేను మీకు ఈ మసాలా ఎలా తయారు చేయాలో చెప్తాను. కొంచెం కీరా ముక్కలు, అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కల్ని, కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మనం ఈ చిన్న మసాలాని స్నాక్ ఐటెమ్‌ని రెడీ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. ఐటమ్స్ ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలుపుతున్న ఐటమ్స్లో మీకు వెజిటేబుల్స్ వలంగా ఫైబర్ బాగా అందుతుందండి. మంచి సి విటమిన్ ఉంటుంది, అలాగే పోషక విలువలు ఉంటాయి. ఇకపోతే కొత్తిమీర మీకు తెలుసు కదా, మంచి సువాసన ఇస్తుంది. అక్కడక్కడ తగులుతూ ఉంటే మన పంటి కింద. చూస్తున్నారు కదా, పల్లీలు వేయించి పెట్టుకున్నాయండి, పొట్టు తీసి ఒక చిన్న బౌల్ నిండా యాడ్ చేసుకోవాలి. అలాగే మరమరాలు ఒక పెద్ద బౌల్ నిండా యాడ్ చేసుకోవాలి. పల్లీల్లో మనకి ఫుల్గా ప్రోటీన్ అందుతుందండి. అలాగే మరమరాలు కొంచెం మనకి కార్బోహైడ్రేట్స్ని అందజేస్తాయి అన్నమాట. ఇట్లా మనకి టేస్ట్కి తగినంత ఉప్పు, కారము, మిరియాల పొడి, ఇంకా మీరేమన్నా చాట్ మసాలా అలాంటివి యాడ్ చేసుకుంటే మీ ఇష్టము. నేనైతే మటుకి ఇంతవరకే యాడ్ చేస్తున్నాను. అలాగే పైన మనం కొంచెం నిమ్మరసం చల్లుకుంటే అసలు హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ మన ఇంట్లో మనమే మన చేతులతో తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఒక నిమ్మకాయ లేదంటే 2 నిమ్మకాయలంతా రసం తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఇట్లా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్‌గా ఉండే ఒక హెల్దీ స్నాక్ మనకు ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు, పేచి పెట్టేవాళ్ళు కూడా ఈజీగా తినేయగలరండి ఈ స్నాక్‌ని. రోడ్ల మీద బండ్ల దగ్గర కొనుక్కొని తినే కన్నా మనం ఇంట్లో ఇట్లా స్వయంగా తయారు చేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి పెడితే హెల్తీగా ఉంటారు. అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్‌కి గురి కాకుండా హైజీనిక్‌గా చేస్తాం కాబట్టి మన చేతులతో అయితే చాలా ఆరోగ్యంగాను ఉంటారనమాట. చూసారా, ఇలా మనం సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంత మంచి కలర్ఫుల్‌గా ఉందో చూస్తున్నారా? చాలా టేస్ట్‌గా కూడా ఉంది. నేనైతే మాత్రం ఇది తినటం మొదలెట్టిన దగ్గర నుంచి అస్సలు వదలలేకపోతున్నాను. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ఐటెంలో మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందువల్ల మనకి హెల్దీ అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.